హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మా వీడియోస్ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జూన్ 21 శుక్రవారం తులారాశి వారి జాతకం ఎలా ఉండబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక స్త్రీ వల్ల మీకు రేపు భారీ నష్టం సంభవించే అవకాశం కనిపిస్తుంది. డబ్బు, బంగారం కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రేపు తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఒక స్త్రీ వల్ల వారికి ఎటువంటి భారీ నష్టం కలగబోతోంది, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ రంగంలో అయినా సరే తులారాశి వారు నాయకులుగా ఉండడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ సమస్యనైనా ముందడుగు వేసి దానిని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరు అధికంగా చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు. వీరు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన ఏదైతే ఉందో అది అభివృద్ధిని సాధించాలి అనే తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వీరి అంచనాలు 100% మాత్రం నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% మాత్రమే పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. అయితే తులారాశి వారి జాతకం ప్రకారం రేపు ఒక స్త్రీ వల్ల భారీ నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని చవి చూడబోతున్నారు. తను మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు కావచ్చు. వారు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చే సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా పాటించకూడదు అని చెప్పడం కాదు. అంటే ఒక్కొక్కసారి మన మంచి కోసం సలహాలు ఇచ్చినా కానీ దానివల్ల చెడు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. రేపు ఒక స్త్రీ వల్ల మీ కుటుంబ సభ్యురాలు అయినా ఆ స్త్రీ వల్ల మీకు ఆర్థిక నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార విషయంలో వారు మీకు ఏదైనా సలహా ఇవ్వచ్చు. మీ ఉద్యోగ జీవిత విషయంలో కావచ్చు, వారు మీకు సలహా ఇవ్వచ్చు. వారి సలహా పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ స్త్రీ వల్ల మీకు భారీ నష్టం అనేది రేపటి జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా సరే, అలాగే ఏ విషయంలో మీరు ఏ పని చేసినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు గోచార ఫలితాల్లో మీకు భారీ నష్టం అనేది ఒక స్త్రీ వల్ల కలగబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ విధంగా ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారాన్ని కోల్పోయే అవకాశాలు కూడా మీకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా తాకట్టు పెట్టాలని మీకు అనిపించవచ్చు. లేదా ఇతరితర వ్యవహారాల్లో బంగారానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా సరే తులారాశి వారు మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ ఇచ్చే సలహాలు పాటించే ముందు మీరు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వారి వల్ల మీకు ఈ విధంగా ఆర్థిక నష్టం అంటే డబ్బు లేదా బంగారం కోల్పోవడం అనేది రేపటి జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే 70-80 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారో, అంటే మీ అత్తమామలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ తాత మామలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే 70-80 ఏళ్లు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి ఈ సమయంలో అనారోగ్య సమస్యల కారణంగా ప్రమాదాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పుకోవచ్చు. అలాగని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. శివారాధన చేయండి. ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఏదైనా అనారోగ్య సమస్య మీకు అనిపిస్తే గనుక వైద్యుల్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమం. అలాగే ముఖ్యంగా నేలపై నడిచేటప్పుడు లేదా బయటకు వెళ్ళేటప్పుడు 70-80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది అని ఈ యొక్క తులారాశి వారికి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.
ఇక తులారాశి వారు ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి, పొంచి ఉన్న భారీ ఆర్థిక నష్టం నుంచి బయటపడడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే తులారాశి వారు ఉదయం లేవగానే స్నానం చేసిన తరువాత తులారాశి వారు సూర్య భగవానునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు ఖచ్చితంగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ పూజా మందిరంలో శివ భగవానునికి దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక బిల్వపత్రం కానీ లేక ఒక రావి ఆకు కానీ తీసుకుని ఆ యొక్క ఆకుపై ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో 2 ఒత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో శివ భగవానునికి దీపారాధన చేయండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే కనుక ఆ లింగాన్ని ఒక రాగి పళ్ళెం లేదా స్టీల్ పళ్ళెంలో పెట్టి నీటితో అభిషేకం చేసినా లేదంటే పాలతో అభిషేకం చేసినా కానీ ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే తులారాశి వారు ఆ శివ భగవానుడు అభిషేక ప్రియుడు. మనం కోరుకున్న ఫలితాలను మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు శివ భగవానునికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే కనుక దీపారాధన చేసినా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి నష్టం జరగబోతోంది, ఎటువంటి ప్రమాదాలను చవి చూడబోతున్నారు, వాటి నుంచి తప్పించుకోవడానికి వారు చేయవలసిన దేవతారాధన ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.